ప్రభు దినాన దేవుని సన్నిధిలో మనందరం చేరి అమూల్యమైన ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన ఆయనకు సమర్పించాలని సిద్ధపడి మనందరం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. కొత్త నిబంధనలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 9వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనందరం చేరి ఇప్పటి వరకు పాటలతో ప్రభువుని స్తుతించగలిగాం, ఆయన మహింపరచగలిగాం. ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలం మన మనసులో ఈ మాట మీద మన ధ్యాస, మన ధ్యానం ఉంచుదాం. 7వ వచనంలో రాయబడిన మాట ఆయన అమూల్యమైనవాడు అని రాయబడింది. 7వ వచనంలో రాయబడిన మాట ఆయన అమూల్యమైనవాడు. సో ప్రెషియస్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆయన అమూల్యమైనవాడు. మన ఆరాధన చేయటానికి ఏ దేవుడిని, ఏ ప్రభువునైతే ఆరాధన చేయటానికి చేరువచ్చామో ఆయన ఎలాంటి వాడంటే ఆయన అమూల్యమైనవాడు. ఇంకా గూగుల్లో ప్రెషియస్ అనే దానికి మీనింగ్ ఏమన్నా దొరికిద్దా అని చూస్తే సో రేర్ అని కనపడింది. చాలా మీనింగ్స్లో ఒక మీనింగ్ ఏంటంటే సో రేర్, చాలా అరుదుగా దొరికిద్ది, అరుదుగా అందుబాటులో ఉండిద్ది అన్నమాట. ఈ మాటను మనం ఆలోచన చేస్తూ మన ప్రియ ప్రభు వారి యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క అమూల్యత మనకు అర్థమైతే ఆయన మనం స్తుతించకుండా, మహింపరచకుండా, ఆరాధన చేయకుండా, ఆయన్ని గణపరచకుండా మనం ఉండలేం. ఆయన ఎందుకు అమూల్యమైన వాడు అన్న మాటలు ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, 2వ అధ్యాయంలో నుంచే ఒక వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. మానవునిగా మానవ దేహాన్ని, స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. మానవునిలాగే ఆయన ఆకలి కొన్నాడు, మానవునిలాగానే ఆయనకి దప్పిక అయింది, మానవులాగానే ఆయనకి కన్నీళ్ళు వచ్చినాయి. అలాగూ మానవ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్తో జీవిస్తున్న ఆయన గురించి రాయబడిన మాట 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. భూమి మీద పాపము చేయని వారు, పాపం లేనివారు ఎవరైనా ఉన్నారంటే ఎవరునూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ అలాంటి మానవుల మధ్య మానవునిగా జన్మించిన ఆయన మాత్రం అక్కడ మనం చదివాం, ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. అంతేకాదు ఆయన నోటను ఏ కపటమును లేదు. అంటే ఆయన
పాపాన్ని గూర్చి మాట్లాడను కూడా లేదు. ఆయన నోట్లో లేదంటే ఆయన సంభాషణలో కూడా ఏ పాపం లేదు. ఆయన అమూల్యమైన వాడు, ఆయన రేర్. ఈ ఉదయం మనం ఏ దేవుణ్ణైతే ఆరాధన చేయడానికి చేరువచ్చామో ఆయన పాపం చేయనివాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఆయన నోట్లో, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఏ పాపమును గూర్చి మాట్లాడని వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మనందరం ఎరిగిన మాటే, యోహాను భక్తుడు తన మొదటి పత్రిక రాస్తూ అక్కడ కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. తర్వాత రాయబడిన మాట, ఆయన యందు పాపమేమీ లేదు. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన పాపము చేయలేదు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, ఆయన యందు పాపమేమీ, ఆయనలో కూడా ఏ పాపం లేదు. ఆయన చేతులతో ఏ పాపం చేయలేదు, నోటితో ఏ పాపం చేయలేదు. స్వతహాగా ఆయనలో ఏ పాపము కూడా, ఆయన రేర్, ఆయన అమూల్యమైనవాడు, ఆయన అమూల్యమైనవాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం ఆయన యొక్క అమూల్యతను, ఆయన యొక్క ప్రశస్తతను, ఆయన యొక్క విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన మనసులో ఆ మాటలను మరలా వాటిని మనమే పలుకుతూ ఆ ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే అదే గొప్ప ఆరాధన దేవుని దృష్టిలో. ఆయన ఎంత గనుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రశస్తమైన వాడో ఎరిగి దానికి తగ్గట్లుగా మనం మన వైఖరిని, దానికి తగ్గట్లుగా మన ప్రవర్తనను మన సన్నిధిలో మన భావాలను మనం వ్యక్తీకరించటం, అదే అమూల్యమైన ఆరాధన ఆయన దృష్టిలో. ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ఆయన ప్రశస్తత, ఆయన యొక్క గొప్పతనం ఏంటో ఎరిగి, అలాగూ మన ఆత్మీయ హృదయాల్లో నుంచి వచ్చే భావనను ఆయన దగ్గర వ్యక్తపరచడం, అదే ఆరాధన. ఆయన అమూల్యమైన వాడుగా మనం చూస్తున్నాం. అమూల్యమైన వాడులో ఆయన ఏ పాపము చేయలేదు, తనలో ఆయన యందు ఏ పాపము లేదు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక సవాలు విసిరాడు కదా. ఏంటి ఆ సవాలు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలరా, చూపించగలరా? సవాలు చేశాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా? ఆయన రేర్, ఆయన అమూల్యమైన వాడు. ఎవరో కూడా ఆ మాట చెప్పటానికి ధైర్యం చేయలేదు. పాపంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆయన కింద ఏదో రాసుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళతో ఆయన ఏమన్నాడు? మీలో ఏ పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అంటే ఎవరు వేయలేకపోయారు. కానీ మన ప్రియ ప్రభువారు, మన ఆరాధనకు ఆధారభూతుడైన దేవుడు, ఆయన ఎలాంటి వాడంటే పాపము చేయనివాడు, పాపాన్ని మాట్లాడనివాడు, అసలు పాపమే లేనివాడు. అసలు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అని ధైర్యంతో సవాల్ చేసినవాడు. ఆయన అమూల్యమైనవాడు. ఈ ఉదయకాలం ఆ అమూల్యమైన ప్రభువు దగ్గరికి మనం చేరువచ్చి ఉండగా ఆయన ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. అయితే ఆయన ఎలాంటి వాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆయన మన కొరకై, లేదంటే మనల్ని ఏ విధంగా చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 7, 8, 9 వచనాల్లోనే మనం ఆఖరి వచనాన్ని మరలా చదువుకున్నాం కదా. మనల్ని అయితే ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మనల్ని ఒక గొప్ప సమూహముగా, రాజులైన యాజక సమూహంగా, అంతేకాదు పరిశుద్ధ జనముగా దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎంత గొప్ప మాట ఇది! ఎంత గొప్ప మాట! ఈ పేతురు రాసిన పత్రికలోనే నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని ప్రభు తెలియజేస్తూ, మీరు కూడా నా వలే పరిశుద్ధులుగా ఉండుడి అని దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన అమూల్యమైన దేవుడుగా ఉండి మనల్ని తన అమూల్యతలోకి, లేదంటే తన పరిశుద్ధతలోకి మనల్ని పిలిచాడు. ఎవరు ఇవ్వని ఒక గొప్ప ఇన్విటేషన్, ఒక గొప్ప పిలుపు దేవుడు మనకిచ్చాడు. చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, పాప బంధకాల్లో ఉన్నాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు.
నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. అందుకే ఈ ఉదయం దేవుని సన్నిధిలో మనందరం చేరి, ఉదయమే చేరి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, ఆయన గురించి పాడగలుగుతున్నాం. ఆయనకి శరీరంలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ బల్లలో మనం పాలు పంపులు పొందగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాడు, ఆయన రేర్, ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి ఈ ఉదయం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనం ఆయన యొక్క ప్రశస్తతను, ఆయన యొక్క అమూల్యతను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మన హృదయంలో నుంచి ఆయన పట్ల ఆరాధనా భావం కలగాలి. ఆయన మనకు ఎలాంటి గొప్ప భాగ్యాన్ని, ఎలాంటి ధన్యతను, ఎలాంటి స్థితిని మనకు అనుగ్రహించాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన హృదయంలో నుంచి కృతజ్ఞతా భావం కలగాలి. చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు, పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధ జనంగా, తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఇంతకన్నా కావాల్సిందేంటి? ఎవరైనా ఇవ్వగలరా? రేర్ రేర్, ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన అమూల్యమైన వాడు. కాబట్టి ఈ ఉదయం ఆయన సన్నిధిలో సిద్ధపడి, మాటలను సిద్ధపరచుకొని, హృదయాలను సిద్ధపరచుకొని చేరువచ్చిన మనం, మన ప్రియ ప్రభు మన మధ్యలో ఉండగా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అమూల్యమైన ఆరాధన మీకు సమర్పిస్తాం ప్రభు అంటూ పాడుకున్నాం కదా. ఆయన అమూల్యంగా ఆరాధన చేద్దాం. అమూల్యమైన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించేవారిగా ఉందాం. మహిమ నీకే ప్రభు అనే పల్లవి, దానిలో ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ము పిలిచితివే అనే చరణాన్ని, అనుబంధ పల్లవిని మనం పాడుతూ ఆరాధనలోకి మనం వెళ్దాం.